అంటే ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఎలా జరుగుతుంది, లైవ్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది? ఇప్పుడు లైవ్కి వెళ్ళాలంటే వెరిఫికేషన్ జరుగుతుంది. సో డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాలి? లైవ్ ఆన్ చేశాక అందులో ఫీచర్స్ ఏమున్నాయి, వాటిని ఎలా యూస్ చేయాలి, లైవ్ అప్లోడ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది చూసేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం లైవ్ చేస్తుంటారు కదా. సో దానికంటే ముందు లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవాలి మనం. సో దాంట్లో ఏంటి అని అంటే, మన మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడితో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో చాలామందికి జీరో నాలెడ్జ్తో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, లైక్ మీ అనమాట, ఏం తెలియకుండానే. సో నేను కూడా అలానే స్టార్ట్ చేస్తుంటేనే తెలిసింది. సో ఇలాంటిది లైవ్ స్ట్రీమింగ్ ఫస్ట్ టైం ఎలా ఉంటుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో తీసి పెడితే కొంచెం కొత్త యూట్యూబర్స్కి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి అయితే యూస్ అవుతుంది కదా. దానికోసం అయితే నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గాయస్, ప్లీజ్. మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేసేసేయండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను చూపించేది ఏంటి అని అంటే, ఇందాకే చెప్పాను కదా, లైవ్ స్ట్రీమింగ్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుందో లేట్ చేయకుండా చూసేద్దాం అన్నీ క్లియర్గా, ఓకేనా? సో ఇక్కడైతే నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఉంటుంది. సో మనం లైవ్లోకి వెళ్ళాలి కాబట్టి లైవ్ అనేది ఓపెన్ చేయాలి. అక్కడ ఎంట్రన్స్ చూడండి ఎలా వచ్చింది, ఎక్స్ప్లోర్ వర్టికల్ లైవ్, లెర్న్ మోర్ అని కింద ఉంది కదా. సో నేను లెర్న్ మోర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సైట్ అనేది. సో అది కిందికి స్క్రోల్ చేస్తే మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అందరికీ ఇంగ్లీష్ రాదు కదా. సో తెలుగు వచ్చిన వాళ్ళకి మనం కింద ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మనకి తెలుగు కొన్ని లాంగ్వేజెస్ అయితే ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఏ లాంగ్వేజ్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను తెలుగు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నాకు ఇదే మ్యాటర్ ఇప్పుడు ఇంగ్లీష్లో కనిపిస్తున్న ఈ మ్యాటర్ మనకి తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది, ఓకేనా? సో ఎవరైనా ఇంగ్లీష్ రాని వారు ఉంటే ప్రాబ్లం లేకుండా, ఇంకొకరి హెల్ప్ లేకుండా ఈజీగా తెలుగు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తెలుగు అయితే మనం చదువుకోవచ్చు అనమాట. అన్నీ మనకి యూట్యూబే చెప్తుంది ఎలా వెరిఫికేషన్ జరుగుతుంది, కావాల్సినవి ఏంటి అంటే ఏమేమి యూజ్ చేయాలి మనం ఇక్కడ అనేది. సో నేను ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నార్మల్గా చదువుతున్నాను అనమాట. మీకు కూడా తెలియాలి కాబట్టి కొంచెం స్లోగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అలాగే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా, అక్కడ దాని మీద ప్రెస్ చేస్తే మనకి చూడండి లాంగ్వేజెస్ అనేది వచ్చాయన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, తెలుగు, తమిళ్ అలా చాలా లాంగ్వేజెస్ వచ్చాయి. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నా మీకు చూపించడానికి. చూడండి ఇక్కడ తెలుగు అని ఉంది, అది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇదే మ్యాటర్ మనకి తెలుగులోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాపీగా మనం చదువుకొని మనం ఏదైతే చేయాలనుకున్నామో అది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సో చూడండి లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ చేయండి కనిపిస్తుంది కదా, బిగ్ లైన్ తెలుగులోనే. సో మనం లైవ్ స్ట్రీమింగ్ చేయాలి ఫస్ట్ టైం లైవ్ కాబట్టి నేనైతే నార్మల్గా చదువుతున్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. చూడండి కింద తెలుగు, ఒకవేళ ఇన్కేస్ ఇంగ్లీషే కావాలంటే మళ్ళీ అదే బటన్ని ప్రెస్ చేస్తే మనకి లాంగ్వేజెస్ మళ్ళీ కనిపిస్తాయి, కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అనేది కదా, అందులో థర్డ్ ఆప్షన్ మొబైల్ లైవ్ స్ట్రీమ్ను క్రియేట్ చేయండి అనేది నేను ప్రెస్ చేశాను కాబట్టి ఇక్కడ బిగ్ లైన్లో కూడా మీకు అదే కనిపిస్తుంది చూడండి. సో అందులో బ్లూ కలర్లో లైన్ ఉంది కదా, లైవ్ స్ట్రీమింగ్ను ఎలా ప్రారంభించాలని దాని గురించి మరింత తెలుసుకోండి. సో నేను ఫస్ట్ టైం నాకు తెలియదు కాబట్టి నేనైతే తెలుగులో మొత్తం చదివేస్తున్నా చూడండి. దాన్ని చదివి నాకు అర్థమైంది లైవ్ స్ట్రీమింగ్ మీ ఛానల్ని వెరిఫై చేయడానికి లైవ్ స్ట్రీమింగ్ను ఆన్ చేయండి. మన ఛానల్ వెరిఫికేషన్ అవ్వాలి అని అంటే లైవ్ స్ట్రీమింగ్ని ఆన్ చేయాలి. సో
కింద నేను ఆ డీటెయిల్స్ అన్నీ చదువుతున్నాను అనమాట. మీకు కూడా క్లారిటీగా కావాలి అనుకుంటే మీరు ఇలా ఈ ప్రాసెస్లో వెళ్ళండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో చూడండి, నేను మొత్తం చదువుతున్నాను కాబట్టి కొంచెం స్లోగా ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, లాస్ట్గా కింది వరకు స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఇలా వస్తుంది మనకి. చెప్పాను కదా, ఇంగ్లీష్లో మ్యాటరే తెలుగులో కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో మళ్ళీ నేను స్టార్టింగ్కి వచ్చేసాను చూడండి, మొత్తం చదివేసి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ ఛానల్ని వెరిఫై చేయడానికి లైవ్ స్ట్రీమింగ్లో ఆన్ చేయండి అని కింద థర్డ్ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సో ఆ థర్డ్ పాయింట్లో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను అది సెలెక్ట్ చేసుకున్న బ్లూ కలర్ది క్లిక్ చేయగానే నాకు ఇక్కడ అజ్జమోని లావణ్య మెయిల్ ఐడి అడుగుతుంది. సో నేను మెయిల్ ఐడి ఇచ్చేసాను అనమాట. అది ప్రాసెస్ అవుతుంది. చూడండి, మెయిల్ ఐడి. దాని తర్వాత మనం కింద మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ రాశాను కదా, చూడండి, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ మనం ఇచ్చేసేయాలి. అది అలా ఇస్తే మనకి మన మొబైల్ నెంబర్ యూట్యూబ్కి లింక్ ఉంటేనేమో యాక్సెప్ట్ చేస్తుంది. బట్ నాది ఏదో మిస్టేక్ అయ్యిందండి. సో నా మొబైల్ నెంబర్ ఇస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సో సేవ్ చేసేసుకోవాలి. చూడండి, నేను సేవ్ చేస్తున్నా, బట్ తొందరగానే ప్రాసెస్ అవుతుంది. తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ చూడండి, టెక్స్ట్ మీది వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, కాల్ మీ విత్ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ అని కూడా ఉంది కదా. సో నేనైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే మనకి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది కదా, కోడ్ అనేది, అది తీసుకోవచ్చు కాబట్టి. సో నేను ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ కంట్రీ దగ్గర అయితే మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇండియా అని అక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ దగ్గర మన ఫోన్ నెంబర్ అయితే మనం క్లిక్ చేయాలి, అంటే లైక్ టైప్ చేయాలి అనమాట. నెంబర్ అయితే అక్కడ టైప్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు యాక్సెప్ట్ చేసింది. మన మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. సో దాని తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఐడి అది కనిపిస్తుంది అనమాట. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ పైన వచ్చింది కదా, ఫోన్ వెరిఫికేషన్ స్టెప్ 2. ఇక్కడ మనకు ఎంటర్ యువర్, మనకి ఫోన్ నెంబరు టైప్ చేశాక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. అక్కడ ఉంది కదా, ఎంటర్ యువర్ 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అని. సో ఆ నెంబర్స్ అయితే మనం అక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లోకి వస్తుంది. సో చూడండి, నేను అది ఎంటర్ చేయగానే సబ్మిట్ అని వచ్చింది, అది ప్రెస్ చేయాలి అంతే. ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వచ్చింది. సో వెరిఫైడ్ అని వచ్చింది అని అంటే మనకి లైవ్ స్ట్రీమింగ్ది వెరిఫికేషన్ అనేది జరిగిపోయింది అని, ఇంకే ప్రాబ్లం ఉండదు. సో ఇది మనకి ఎప్పుడు లైవ్ మనం చేసుకోవాలి అంటే వెంటనే లైవ్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీరు ఈరోజు లైవ్ చేయాలి అనుకున్నారు అంటే నిన్ననే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 24 అవర్స్ తర్వాతే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిన 24 అవర్స్కి మనకి లైవ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈరోజు వెరిఫికేషన్ జరిగిందంటే మీరు రేపు లైవ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అంటే లైక్ ఇది క్లోజ్ చేసేసి అక్కడ ఉంది కదా, యూ కెన్ క్లోజ్ దిస్ విండో అని. సో క్లోజ్ చేసుకోవచ్చు. నేను మీకు తెలియడం కోసం మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి చూడండి, చూపిస్తున్నా. చూడండి, లైవ్లోకి వెళ్తే ఇక్కడ సేమ్ అలానే చూపించింది. ఇంతకుముందు బిఫోర్ మనకి ఎలాగైతే చూపించిందో అలానే చూపించింది. నేను మీకు క్లారిటీ కోసం మళ్ళీ లెర్న్ మోర్ క్లిక్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేయడానికి చూస్తే చూడండి, మనకు అక్కడ ఆల్రెడీ వెరిఫైడ్ అని వస్తుంది. అగో చూడండి, మీకు ఇక్కడ సేమ్ అలానే వచ్చింది కదా. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఇందాక ప్రాసెస్ రాకుండా డైరెక్ట్ ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. సో మనకు డౌట్ లేకుండా వెరిఫై అయింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడే. ఓకేనా. సో నేను ఇక్కడ మళ్ళీ నా ఛానల్లోకి వెళ్ళి చూపిస్తున్నా చూడండి, లైవ్లోకి వెళ్ళి లైవ్ అనమాట ఇది. సో 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నాయి. ఇది గెట్ స్టార్టెడ్ అని వచ్చింది, నెక్స్ట్ డే అనమాట. గెట్ స్టార్టెడ్లో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టుకోవచ్చు, మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, వీడియో మనకి ఇప్పుడు నేను కనిపిస్తున్నా కదా, ఒకవేళ కనిపించొద్దు అంటే వీడియో కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కింద వచ్చిన ఆప్షన్ వచ్చేసి మనం లైవ్ అనేది వర్టికల్గా చేస్తున్నామా హారిజెంటల్గా చేస్తున్నామా అనేది మనకు అక్కడ చూసుకోవాలన్నమాట. మొబైల్ నిలువుగా పెట్టినప్పుడు
చూడండి వర్టికల్ అని అడ్డం పెట్టినప్పుడు హారిజెంటల్ అని అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలా పెట్టి చేసుకోవచ్చు లైవ్ అనేది. సో కింద పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనము థంబ్నెయిల్ అనేది పెట్టేసుకోవచ్చు. మన ఫోటో ఇప్పుడు నాది కనిపిస్తుంది కదా, అలా నేనైతే పెట్టలేదు, అది డిపి ఉంది కాబట్టి అది కనిపిస్తుంది. సో మనమైతే సెలెక్ట్ చేసుకొని ఏ ఫోటో కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద టైటిల్ అని కనిపిస్తుంది కదా, సో టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా కాబట్టి చిట్ చాట్ విత్ మై సబ్స్క్రైబర్స్ అని చెప్పి పెట్టాను. మీ ఇష్టం, మీరు మీ ఛానల్ పేరైనా ఇంకేమైనా మీరు పెట్టాలి అనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మనకి డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది. సో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేను పబ్లిక్ పెట్టాను ఇక్కడ చూడండి, విజిబిలిటీ అనేది. సో కింద ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చిట్ చాట్ విత్ మై సబ్స్క్రైబర్స్ అది వచ్చేసి టైటిల్ కదా, సో విజిబిలిటీ పబ్లిక్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం సెలెక్ట్ ఆడియన్స్ అనేది క్లిక్ చేసుకుంటే అక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మన లైవ్ అనేది కిడ్స్ కోసం కాదు కాబట్టి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, గో లైవ్ టుగెదర్ అంటే మనము ఇంకా మన యూట్యూబర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇద్దరు కలిసి ఒకేసారి లైవ్ చేసుకోవచ్చు అనమాట. సో చిట్ చాట్ విత్ సబ్స్క్రైబర్స్ అని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, జస్ట్ మీకు చూపించాలి కాబట్టి. సో టైటిల్లో డిస్క్రిప్షన్లో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నాను అంటే చిట్ చాటింగ్ విత్ సబ్స్క్రైబర్స్ బికాస్ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ మై సబ్స్క్రైబర్స్, అంటే నా సబ్స్క్రైబర్స్తో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి అని ఉంది. జస్ట్ వాళ్ళతో మాట్లాడాలి సబ్స్క్రైబర్స్తో అని అలా జస్ట్ అలా పెట్టానమాట. సో ఈ లైవ్ అయితే నేను ప్రైవేట్లో పెట్టుకున్నాను, పబ్లిక్లో పెట్టలేదు. ఎందుకు అని అంటే జస్ట్ మీకు చూపించడానికి నేను అలా పెట్టాను కాబట్టి అదైతే నేను ఏం మాట్లాడలేదు. సో జస్ట్ ప్రైవేట్లో పెట్టాను, మీకు కనిపించే తర్వాత. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ లొకేషన్ స్క్రీన్ షాట్ అవన్నీ మనం అవసరం లేదు. కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అవన్నీ అవసరం లేదు. షెడ్యూల్ మనం లైవ్ అనేది షెడ్యూల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే టైమింగ్ సెట్ చేసి పెట్టుకోవచ్చు, ఈ టైంకి మనకు అప్లోడ్ అవ్వాలి అని. సో మనం లైవ్ చేసిన 24 అవర్స్కి మన ఛానల్లో ఇది అనేది కనిపిస్తుంది అనమాట. సో చూడండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ దగ్గర అలో చాట్, అలో రియాక్షన్స్ ఆన్లోనే ఉన్నాయి. అంటే చాటింగ్స్ మన సబ్స్క్రైబర్స్ మనతో చాట్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి కదా, అదనమాట. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అనేది అవ్వలేదు కాబట్టి నాకు ఆప్షన్ అనేది ఇంకా కింద మానిటైజేషన్ అది కనిపిస్తుంది, బట్ నాకు కనిపించట్లేదు, నాది మానిటైజేషన్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఉంటే వాళ్ళకి కింద ఆప్షన్ కనిపిస్తుంది, అది ఆన్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ లైవ్లోకి వచ్చేస్తే పైన మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది అంటే పైన మనకి కనిపిస్తుంది ఎంతమంది చూస్తున్నారు, ఎంత టైం అవుతుంది మనం లైవ్ ఆన్ చేసి. అండ్ నెక్స్ట్ మన లైవ్ని ఎవరెవరు లైక్ చేశారు అనేది కూడా మనకి పైన ఇంటూ గుర్తుంది కదా, ఇంటూ మార్కు, దాని పక్కనైతే మనకు కనిపిస్తుంది. నేను చిన్న స్టార్తో కూడా చూపిస్తా చూడండి. సో నేనైతే గో లైవ్ అనేది ఆన్ చేశాను. సో 3 సెకండ్స్ టైం తీసుకొని లైవ్ అనేది ఆన్ అయిపోతుంది, ప్రాసెసింగ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ బటన్ అయితే నేను క్లోజ్ చేసేసాను చూడండి. మీకు క్లారిటీగా తెలియాలి అని నేను అలానే కాసేపు పెట్టాను అనమాట. సో లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రెడ్ కలర్లో పైన లైవ్ కనిపిస్తుంది కదా, దాని పక్కన వచ్చేసి టైమింగ్ అనమాట, ఎంత టైం అవుతుంది మనం లైవ్ స్టార్ట్ చేసి అని. పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా 0, ఇందాక స్టార్ పెట్టాను, అది వచ్చేసి ఎవరు చూడట్లేదు. పక్కన లైక్ కూడా 0 ఉంది, సో ఎవరు లైక్ చేయలేదు. ఇంకా నేనైతే అన్మ్యూట్లో పెడుతున్నాను మీకు చూపించడానికి. బ్యాక్ ఫ్రంట్ కెమెరా వీడియో ఆఫ్ చేసి ఆన్ చేసా. ఇంకా అవైతే ఫిల్టర్స్ అనమాట. కింద వచ్చింది మాత్రం మనం స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు, 1 మినిట్ 2 మినిట్ అట్లా షార్ట్లో ఒకవేళ లైవ్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటే, ఓకేనా. సో పైన మీకు బ్లాక్ కలర్ పక్కన చూస్తే, రెడ్ కలర్ బ్లాక్ కలర్ బాక్స్ పక్కన చూస్తే 1 అని పడింది, అంటే నా లైవ్ ఒకరు చూస్తున్నారు. సో అలా ఎంతమంది చూస్తే అంతమంది నెంబర్స్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా లైక్ దగ్గర 0 ఉంది, సో అక్కడ ఎవరు లైక్ చేయలేదు అని.
సో నేనైతే నాకు అంత సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి అంత ఎక్కువ అయితే రారనమాట లైవ్కి. ఇంకొకటి ఏంటి అని అంటే స్టార్టింగ్ లైవ్ మానిటైజేషన్ అవ్వకముందు కొన్ని రూల్స్ ఉంటాయి. లైవ్లోకి ఇంతమంది మాత్రమే రావాలి అని చెప్పి. ఎందుకు అనంటే అది వాళ్ళ రూల్స్ ప్రకారం, యూట్యూబ్ రూల్స్ ప్రకారం కొంతమందిని అలో చేస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కువ మంది అనేది చూడడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట యూట్యూబ్లో. అది యూట్యూబ్ రూల్స్ అనమాట. సో ఇంతేనండి, మీకు అర్థమైపోయింది కదా. ఇంకా కింద మీకు ప్లస్ పక్కన ఇటు సైడ్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడు. అక్కడ చిన్న డాట్ లాగా ఉంది, కామెంట్ బాక్స్ లాగా. సో అక్కడైతే కామెంట్స్ మనం ఆన్ చేసుకొని కామెంట్ బాక్స్లో అవి ఇంకా కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి. వీడియో లెంతే అవుతుంది కాబట్టి నేను అవన్నీ క్లారిటీగా చూపించట్లేదు. సో నేను నెక్స్ట్ టైం లైవ్ చేసినప్పుడు ఆ కామెంట్ బాక్స్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, ఏంటిది అనేది నెక్స్ట్ చెప్పేస్తా, ఓకేనా. సో కింద లెర్న్ మోర్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి చాటింగ్స్ అంటే సబ్స్క్రైబర్స్ చేసిన మెసేజెస్ కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ క్లిక్ చేసి మనకి లైవ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎంతమంది చూస్తారు, వ్యూస్ ఎన్ని ఉన్నాయి, మీరు ఎంతసేపు డ్యూరేషన్ కనిపిస్తుంది కదా, యావరేజ్ డ్యూరేషన్ ఎంత టైమింగ్ లైవ్ చేశారో, ఇంకా లైక్ చేసింది ఎవరు, టోటల్ లైక్స్, టోటల్ చార్ట్స్ మొత్తం కనిపిస్తాయి. ఇంకా మనకి ఎగ్జిట్ అవ్వాలి లైవ్ నుంచి అంటే ఖచ్చితంగా కింద డన్ కొట్టాల్సిందే. డన్ కొట్టేసి లైవ్ నుంచి అయితే మనము ఎగ్జిట్ అనేది అయిపోతాం. సో ఓకేనా, మీకు అన్నీ అర్థమైపోయాయి కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా, ఓకేనా. సో మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి గాయస్, ప్లీజ్. సో లైవ్ ఎండ్ అయిపోయింది చూసారు కదా, ఇప్పుడైతే అప్లోడ్ అవుతుంది. నేను చెప్పాను కదా పబ్లిక్ తీసేసి ప్రైవేట్లో పెట్టుకున్నాను. కింద మీకు కనిపిస్తుందా 0.51 అని చెప్పి టైమింగ్. సో అదైతే కనిపిస్తుంది కదా మీకు, చిట్ చాట్ విత్ సబ్స్క్రైబర్స్ అన్లిస్టెడ్లో ఉంది చూస్తున్నారు కదా. సో నేనైతే ప్రైవేట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నేను అప్డేట్ ఇవ్వలేదు లైవ్కి వస్తున్నాను అని. ఇంకొకటి ఎవరు లేరు, నేనేం మాట్లాడలేదు కాబట్టి ప్రైవేట్లో పెట్టేసుకున్నా. జస్ట్ మీకు చూపించడానికి లైవ్ ఆన్ చేశా కాబట్టి అదైతే నేను ప్రైవేట్లో పెట్టుకున్నాను. చూడండి లైవ్ దగ్గర లైవ్ కనిపిస్తుంది. అదైతే మనకి ఇంకా మన సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళు చూడాలి అని అంటే 24 hours తర్వాత అప్డేట్ అవుతుంది మన ఛానల్లో, ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతే లైవ్ స్ట్రీమింగ్ అనేది. సో చూడండి నేనైతే ఇక్కడ వైటీ స్టూడియోకి వచ్చి లైవ్లోనే నా లైవ్ని ప్రైవేట్లో పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి అన్లిస్టెడ్లో ఉంది కదా ప్రజెంట్ అయితే. సో మనం లైవ్ అనే కాదు, ఏ వీడియో అయినా పబ్లిక్లో పెట్టాలి, ప్రైవేట్లో పెట్టాలి అనుకుంటే ఇదే ప్రాసెస్ అనమాట. వైటీ స్టూడియోకి వచ్చాక నేను చేస్తున్నాను కదా. సో ఇంతే అనమాట, ఇంతే. అర్థమైపోయింది కదా లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఇంకా మనం ప్రైవేట్లో ఎలా పెట్టాలి, పబ్లిక్లో ఎలా పెట్టాలి అనేది కూడా ఒకే వీడియోలో చూసేసారు కదా. వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మన ఛానల్ని అయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.